స్వతంత్ర భారతంలో అతిపెద్ద పన్నుల సంస్కరణగా చేపట్టిన జీఎస్టీ విజయవంతంగా అమల్లోకి వచ్చింది. అయితే తొలి రోజు జీఎస్టీపై చాలా మందిలో అయోమయం నెలకొంది. కొన్ని చోట్ల జీఎస్టీతో కలిపి బిల్లులిస్తే మరికొన్ని చోట్ల జీఎస్టీ లేకుండా బిల్లులొచ్చాయి. కశ్మీర్లో అయితే జీఎస్టీ అమలే కావడం లేదు. దేశంలో నవశకం మొదలైంది. ఆర్థిక రంగంలో విప్లవాత్మక అడుగు పడింది. దేశాన్ని నూతన అధ్యాయం దిశగా నడిపిస్తూ జీఎస్టీ అమల్లోకి వచ్చింది. దేశమంతా ఒకే ఆర్థిక విధానం. ఆ పన్ను ఈ పన్ను అనే జంజాటం లేకుండా అంతా ఒకే ట్యాక్స్ పరిధిలోకి దేశం వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచే బిల్లులు జీఎస్టీతో రావడం మొదలయ్యాయి. జీఎస్టీ అమలు కోసం కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న దేశ ప్రజలకు మొదటి రోజు భిన్నమైన అనుభవాలు ఎదురయ్యాయి. బిల్లుల విషయంలో కొన్ని చోట్ల గందరగోళం నెలకొంది. కొంతమంది వ్యాపారులు జీఎస్టీని అమలు చేస్తే మరికొందరు జీఎస్టీ లేకుండానే బిల్లులిచ్చారు. ఇంతకాలం సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, ఆ సెస్సు ఈ సెస్సు అంటూ రకరకాలుగా బిల్లులతో కన్ఫ్యూజ్ అయిన కస్టమర్లకు ఇప్పుడు 2 రకాల పనులే వేస్తున్నారు. స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ అంటూ విడివిడిగా బిల్లులో చూపుతున్నారు. ఢిల్లీ, ముంబైలోని కొన్ని చోట్ల జీఎస్టీకి అప్గ్రేడ్ కాని వ్యాపారస్తులు తమ దుకాణాలను మూసివేశారు. మొబైల్ ఫోన్ సర్వీసు సెంటర్లు, ఫార్మా కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీల షోరూములు తమ కస్టమర్లను 2 రోజుల తర్వాత రమ్మని కోరుతున్న పరిస్థితులు కనిపించాయి. కొన్ని చోట్ల జీఎస్టీ లేని కారణంగా చిరు వ్యాపారులకు సరుకు అమ్మడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా రెస్టారెంట్లు జీఎస్టీ బిల్లులు ఇస్తుండగా కొన్ని హోటళ్లు మాత్రం ఇంకా పాత బిల్లులే ఇస్తున్నాయి. దీంతో జనంలో అయోమయం నెలకొంది. పైగా ఒకే పన్నంటూ స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ అని విడదీశారంటూ మరికొందరు తమ రెస్టారెంట్ బిల్లులు షేర్ చేశారు. జీఎస్టీ ఎఫెక్ట్తో కార్ల ధరలు కాస్త దిగొస్తున్నాయి. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ కార్ల ధరలను 3% తగ్గించింది. జీఎస్టీకి ముందున్న వ్యాట్ను బట్టి వాహనదారులకు ప్రయోజనం దక్కనుంది. అయితే హైబ్రిడ్ వాహనాల ధరలు మాత్రం కాస్త పెరుగుతాయని వెల్లడించింది. ఇక కాశ్మీర్లో అయితే ఎవరూ జీఎస్టీ ఊసే ఎత్తడం లేదు. జీఎస్టీ బిల్లును కాశ్మీర్ అసెంబ్లీ ఆమోదించకపోవడంతో అక్కడి వ్యాపారులెవరూ జీఎస్టీని పాటించడం లేదు. చాలా చోట్ల చిరు వ్యాపారులు జీఎస్టీపై ఆగ్రహంగా ఉన్నారు. యూపీలో వ్యాపారులు ఆందోళనకు దిగారు. మోడీ వ్యాపారుల్ని నడిరోడ్డున నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీతో దీర్ఘకాలిక ప్రయోజనాలుంటాయని కేంద్రం చెబుతున్నా అవి ఎంతవరకు తమకు దక్కుతాయనేది వినియోగదారులకు అర్థం కావడం లేదు. జీఎస్టీ సాగుతో వ్యాపారుల దోపిడీ పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమైంది. మరోవైపు చిన్న, మధ్య తరహా వ్యాపారులకు జీఎస్టీ శాపమని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తేల్చి చెప్పారు. ఇది అసలైన జీఎస్టీ కాదని, ఖచ్చితంగా ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఇంత పెద్ద సంస్కరణ కావడంతో ఆరంభంలో కొన్ని సమస్యలుంటాయని కేంద్రం చెబుతోంది. నెమ్మదిగా పరిస్థితి అదుపులోకి వస్తుందని చెబుతోంది.